ట్రూత్ ఆర్ డేర్లో మొత్తం నిజాలు మొత్తం బయట పెట్టేద్దాం ఇవాళ. ట్రూత్ ఆ డేరా రెండింటికి ఒకటే ట్రూత్ ఆ డేరా హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్స్. టైం చూసుకోవచ్చు 11:20 అవుతుంది. సో ఏం చెప్తున్నావు నువ్వు? కరెంట్ పోయింది. ఇస్త్రీ చేస్తాను కూడా కరెంట్ పోయింది గైస్. మా అమ్మ అయితే చాయ్ చేస్తున్నది, అల్లం చాయ్. ఇది గిదెందుకు ఎక్కిందాడా? గిదెందుకు ఎక్కిందాడా? ఎందుకు అలిగింది గైస్? టైగర్ అలిగిందట గైస్. ఎందుకు అలిగింది తెలుసా? పవర్ అలిగింది కదా, అందుకు అలిగిందట. ఎందుకు రా బాయ్ నువ్వు? గైస్ పొద్దున్న నుంచి అన్నీ ఉన్నాడట గైస్. ఇది నాకు తెలియదు. ఇది టైగర్ పాపం అవి ఉండని టైగర్ అవి ఇట్లా అట్లా వేస్తున్నావు. ఇక మమ్మీ చాయ్ ఎత్తున్నది, దంచుతుంది, అవి ఎత్తున్నది. అవి దునుకుతుందట మమ్మీ, దునుకుదట. దా బయట దా గైస్, మనం టైగర్ అందించాం. దా దా కుర్చీ మీద ఎక్కుతున్నాయి. టైగర్ బేబీ అరే 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 దారా, నేను నిన్నే ఉన్న వాడే గైస్. అర్థం నేను వాడు పట్టుకోండి. అబ్బా హాయ్ హాయ్ గైస్. పట్టది పొద్దున్న నుంచి ఆనే ఉన్నది. తిన్నదా లేదా? ఇది అసలు తిన్నదా? పొద్దున టిఫిన్ చేసిందట గైస్. టైగర్ ని ఏం చెప్తున్నా మీరు? ఈడ దానికి చూపెడుతున్నా. కార్ చూపిస్తున్నా. కార్ మన కారే టైగర్ కార్ చూడటగా. తిన్నదా ఇది అసలు? టైగర్ దా ఫుడ్ ఇస్తుందా నీకు? ఇప్పుడు ఫుడ్ ఎట్టు వరకుంటా సార్ చూడు. వచ్చింది వచ్చింది ఫుడ్ అంటే దాని గిన్నెలు ఎంగుతున్నది డాడీ. దాని గిన్నె గిన్నె కాడున్నది టైగర్. తినవు ఇప్పుడు ఇద్దాం గైస్. పొద్దున్నే దానికి గైస్ మా అమ్మ అయితే ఐస్ క్రీమ్ ఇచ్చింది. తింటా. తినకపోతే ఏం చేస్తా? పొద్దుల ఐస్ క్రీమ్. మమ్మీ జ్యూస్ లేదా? కింద పడ్డ మమ్మీ, కింద పడ్డది అంత గైస్. ఇప్పుడు కింద పడ్డది గైస్. కింద పడ్డదని గడ్డ అన్నది మమ్మీ మొత్తం. ఏమి వేయాలా? తుడుచుకుంది. టైగర్ మొత్తం ఇల్లు మొత్తం తిరుగుతుంది. తుడుచుకొని ఏం చెప్తావు? అరే ఐస్ క్రీమ్ వాళ్ళని కడతారా? చల్ పడేయు గైస్. ఏంది గైస్ నాకు చూడండి మమ్మీ. అరే ఏం మమ్మీ ఐస్ క్రీమ్ వాళ్ళని అడుగుతారా? ఏ మమ్మీ చల్ నేను తినా గైస్. నేను తినా గైస్. నేను వేరే తీసుకొని తింటా. నాకు అర్థం మమ్మీ, నేనైతే తినా. అది కింద పడ్డది చూడండి. గిడ కింద పడ్డది. అది పోయి కడుక్కొని వస్తుంది మమ్మీ. అది తింటారా గైస్ వాళ్ళని? ఏం చేయాలి? టైగర్ చూడు అయ్యే దానికి ఫుడ్ తిన్ను తిన్ను బేట తిన్ను. అది తింటది. దానికి ఇది లేనిది తినది అసలు. చాలా పొద్దులో పెట్టిందట కదా. ఎక్క పెడుతున్నా మళ్ళా మధ్యాహ్నం సోయి లేకుండా పడ్డది. మళ్ళీ ఎక్క పెట్టినా. ఏం చెప్తున్నావు? నువ్వు తింటున్నాయి? నువ్వు తింటున్నది? కరెంట్ వచ్చింది. ఏంది గైస్ మమ్మీకి ఇట్లా కింద పడ్డ తినద్దు మమ్మీ. నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటా. స్నేహితులు డబ్బాని తెచ్చిన, అది సాఫ్ ఎత్తున్నా. నేను సాఫ్ చేస్తున్నా. సో గైస్ ఇప్పుడైతే మొత్తం డబ్బాని తెచ్చుకున్నా. ఇది అయిపోయింది. మనం మొన్న డిమాండ్గా తెచ్చుకున్నాం కదా, ఇది అయిపోయింది. నువ్వు తినక మమ్మ, అవి కాలంలో తినకెళ్ళి కొంచెం మేస్తా. అది ఐస్ క్రీమ్ తింటది. ఏం తినదు మమ్మీ మీరు అంతా దాన్ని పాపం. ఆగు ఆగు టైగర్ చూడు మొత్తం ఖాళీ. మొత్తం మొత్తం ఇంకా కాదా నీకు? ఇప్పుడు దాకా 2వ సారి అట. టైం 11:30 కూడా కానట ఇంకా దానికి. టైగర్ బేట ఇప్పుడు వద్దు. మధ్యాహ్నం గైస్ ఇప్పుడైతే మమ్మీ డాడీతో ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం. రెడీయా మమ్మీ? కొన్ని డేంజర్ ఉంటుంది గేమ్. రెడీ అయ్యి అన్ని నిజాలు చెప్పాలి. ఏమన్నా చెప్తే ఆ డేర్ చేయాలా? సరే కదా? రెడీ అంటుంది డాడీ. సో చూద్దాం ఈ ట్రూత్ ఆర్ డేర్లో మొత్తం నిజాలు మొత్తం బయట పెట్టేద్దాం ఇవాళ. మమ్మీ చలో గైస్ 3, 2, 1 అటెట్ పోయింది. రైట్ మమ్మీ మమ్మీ ట్రూత్ ఆర్ డేరా రెండింటికి ఒకటే. ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్ ఆర్ డేరా?
ఏమంటున్నావు? ట్రూత్ ఆ డేరా అని అన్నా నేను. అది నువ్వు కాదు, నీకు చెప్పాలి ఇప్పుడు. నేను నిన్ను అడుగుతాం, నువ్వు ట్రూత్ ఆ డేరా? ట్రూత్ డేరా? డాడీ దీనికి ఏమన్నా పని చెప్పి పని చెప్పు. డేరు చేయవలసి. సరే అయిపోయింది. ఇప్పుడు డాడీ నువ్వు తినిపాలి సార్. అయ్యో నువ్వు మెల్ల తింటా అన్ని. మళ్ళా డాడీకి మమ్మీ. డాడీ ట్రూత్ ఆ డేరా? మమ్మీ డేర్. ఇప్పుడు నువ్వు ఒక పని చెప్పు డాడీకి. ఉడతాడు డాడీకి ఏమో. డాడీ ఉడుతున్నాడు. అయిపోయింది, డేర్ అయిపోయింది. సరిపోతుంది దా, ఇక సరిపోతుంది మమ్మీ. ఇంకెంత సరిపోతుంది డాడీదా, సరిపోతుంది. గైస్ మమ్మీ గింత డేంజర్ డేర్ తాయి మమ్మీ. నువ్వు నిన్ను కొడుతున్నాడు గ్యాప్లా. మమ్మీ బక్క అవుతావు నువ్వు. ఇప్పుడు డాడీ అట వచ్చాడు. అది కరెక్టే, ఇల్లు ఉడిపించింది డాడీ. చెప్పి ఇప్పుడు ట్రూత్ ఆ డేరా? ట్రూత్ ఆ డేరా? థర్డ్ డే మే మండే ట్యూస్డే అంటలేను. ట్రూత్ ఆ డేరా? నువ్వు ఎంచుకోలే. నువ్వు నిజం చెప్తా అనుకుంటున్నావా? నీకు డేర్ అంటే నీకు పని వస్తుంది. ట్రూత్ అంటే నువ్వు మాటలు ఆన్సర్ ఇవ్వాలంతే. క్వశ్చన్ అడుగుతారు. ట్రూత్ మంచిగా ఒకసారి. ఏం త్రూ మమ్మీ? చలో అదే నిన్న డేట్ ఏమి చెప్పు. ఎంత డేటు? ఎంత డేట్? అదే మా డేట్ నిన్ననే మొన్ననే కాదు మమ్మీ. డాడీ అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు నువ్వు. నిన్న డేట్ కూడా తెలియదా మమ్మీ? ఇక్కడ క్యాలెండర్ కూడా ఉన్నది. 30 కిందేని 29. గైస్ చెప్పేసింది గైస్ మమ్మీ. 29 నాడు. చలో ఇప్పుడు వాళ్ళది ఇప్పుడు వాళ్ళు వేయాలా మమ్మీ? ఎవరికోలే మళ్ళా దింపు. లేదు నాకు నేను ఆడతాను ఇక. మీరు ఇద్దరిది ఇది. డాడీకి ట్రూత్ ఆ డేరా? డాడీ డేర్ అట. పని చెప్పు మమ్మీ ఏదన్నా. అయ్యా ఏమే మీరు కూలర్ నీళ్ళు? అరే నువ్వేం మమ్మీ ఇంట్లో పనులని చేయించుకుంటుంది కానీ డాడీ గ్యాప్. ఏమే డాడీ నీకు మొత్తం ఇంట్లో పని చెప్తున్నది మమ్మీ. నెక్స్ట్ మమ్మీకి ఒక టఫ్ అయింది. మమ్మీ డేర్ చెప్తే ఈ వంట చేయాలి ఇప్పటిదాకా. బిర్యానీ చేయమని చేయరా? గైస్ ఇప్పుడు డాడీ బిర్యానీ కిచిడి అది కరెక్ట్ అయిపోయింది. గైస్ అయిపోయింది, డేర్ అయిపోయింది. కింద పోయామే, కింద ఉన్నాయా గైస్? కింద ఉన్నాయి, అందుకే వస్తలేడు. డేర్ కదా అందుకే అట్లా చేసిండు. నువ్వు దొరుకుతావు, నువ్వు ఎట్టు. ఇప్పుడు నెక్స్ట్ నువ్వే. అయిపోయినాయి ఆల్రెడీ దాంట్లో నిండి. నువ్వు అయిపోయినా మమ్మీ. ఇప్పుడు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నీకే కదా వచ్చేది, నువ్వెందుకు నవ్వుతున్నావు? అయిపోయినాయి గైస్, మొత్తం నిండున్నది గైస్ మొత్తం. ఇప్పుడు నువ్వే దింపాలా డాడీ. గోళ్ళకి రాలే మళ్ళీ మళ్ళీ తింటే అయిపోయినావు. ట్రూత్ ఆ డేరా? ఏమి ట్రూత్ ఆ డేరా? కాదు ట్రూత్ ఆ డేరా? అవి రెండిట్లకి ఒకటి. డేలా ఏమది? ట్రూత్ అన్న. ఫస్ట్ డేర్ అన్నావు కదా, డేర్ అన్నాక ఉండదు మళ్ళీ. ఇప్పుడు మా అమ్మ అయితే ఇప్పుడు డేర్ తీసుకున్నది. డాడీ మంచిగా ఆలోచించి చెప్పాయి. నీకు 2 పనులు డేంజర్ ఇచ్చింది. ఒకటి సరిపోతుంది అంట మమ్మీ. ఒకటి సరిపోతుందా? మిరపకాయ తినే పడుతుంది ఇప్పుడు మమ్మీ. చెప్పినప్పుడు ఉండాలా మమ్మీ అన్ని.
వాటరు నీకు ఐస్ క్రీమ్ కేక్ అన్ని ఉన్నాయి. ఎందుకు అది ఐస్ క్రీమ్ అయిపోయింది, కేక్ ఒకటి ఉన్నది గైస్. తిని ఇప్పుడు ఇది తినబడుతుంది. పాపం డాక్టర్ ఇల్లు ఉడికిపించినావు అంతా, కూలర్లో నీళ్ళు పంపించినావు. అయిపోయింది గైస్, అయిపోయింది. మా మమ్మీ ఖతానియా మిరపకాయ తింటున్నది. ఎప్పుడన్నా తిన్నా పచ్చిమిరపకాయ? ఫస్ట్ టైమా? ఎందుకు మిరపకాయలు తింటావు నేను గట్టి అని? మిరపకాయ బజ్జీలు వేస్తే మిరపకాయ మొత్తం తినేస్తుంది ఆ బజ్జీతోని. అట్లా తింటావు మరి? ఇట్లా కొరికి అది మొత్తం తినేయాల, తినబడుతుంది. మరి డేర్ అంటే ఏమనుకున్నావు మరి? నీళ్ళది మొత్తం మొత్తం పెద్దది తిన్, మొత్తం తిన్ 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 తిన్. అయ్యా పాపం మిరపకాయ తిన్నది. అయిపోయింది మమ్మీ మిరపకాయ ఇంకోసారి తిన. మిరపకాయ మీద విరక్తి పడుతుంది ఇప్పుడు మమ్మీకి. కూరగాయలు వేస్తావుగా మిరపకాయ లెక్క తిను. గైస్ అయిపోయింది. మమ్మీ హైలైట్ ఇచ్చిండు డాడీ అయితే. కారం ఉండగా తీయకుంటాను మిరపకాయ. గైస్ హైలైట్ హైలైట్ అయింది. ఏమైంది? ఇంకోసారి ఆడదామట మమ్మీ. ఆడదాం ఇంకోసారి. అద్దా ఇంకోసారి అద్దట మమ్మీ. ఇప్పుడు వంట చేస్తాడట, ఈడికి ఎండి చేసేద్దాం. ఇంకోటి రావడా? ఇంకోటి రాట మమ్మీ. ఒక్కసారి అంటుంది కదా ఇప్పుడు డైరెక్ట్ నువ్వు రెండు ఇచ్చిన పాప. పోనీ డాడీ పోనీ వదిలేసి. మమ్మీ ఇప్పుడు వంట వేయాలి కదా. డాడీ ఒప్పుకుంటలే. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి పెడదాం. ఇప్పుడు దీన్ని పార్ట్ చేద్దాం. దీని మీద రెస్పాన్స్ మంచిగా వస్తాయి గాయస్. దీని మీద రెస్పాన్స్ మంచిగా వస్తే దీన్ని పార్ట్ కూడా ఇస్తాయి. ఇప్పుడు మమ్మీకి టైం లేదని వదిలేస్తుందా? దీని మీద రెస్పాన్స్ మంచిగా వస్తే పార్ట్ చేద్దాం మమ్మీ. సరేనా? నేను చూసిన వస్తువులు దొరకాయి కదా, అది కూడా కరెక్టే కదా గైస్. జోలో చిప్ తిన్నాడే, జోలో చిప్ తిన్నాడు డాడీ. ఇప్పుడు జోలో చిప్ తెప్పించింది లేదు, లేకపోతే డాడీ తింటాడు. తినను. ఇప్పుడు ఒకసారి దింపుదాం ఓళ్ళ కత్తాలి గైస్. ఇప్పుడు ఇంకోటి ఆడదామా లేదని ఫైనల్ ఒకసారి అడుగుదాం. ఆడదాం మమ్మీ. కారం వస్తుందట, కంటకి నీళ్ళు వెళ్తున్నాయి. పార్టీలో చూసుకో మమ్మీ. సరేనా? ఇప్పుడైతే వంట అయిపో మమ్మీ. వంట కూడా వేయలే గైస్ ఇప్పటిదాకా మమ్మీ. అయితే లంచ్ దాల్ ఇంకా మురుగులు అయితే కాల్చుంది ఇప్పుడు. హాయ్ మమ్మీ. కొంచెం స్పెషల్ చేస్తే ఏమవుతుంది మమ్మీ? కర్రీ సాయంత్రం చేస్తారు కదా. సో ఇప్పుడు ఇది తిందాం. గైస్ నాకు ఏమైందేమో అసలు ఫుల్ ఆకలి అవుతున్నది ఈ మధ్య. అసలు ఏమైందంటది మమ్మీ? నాకు ఫుల్ ఆకలి అవుతున్నది. ఫుల్ తింటున్నా గైస్ ఈ మధ్య. అందుకే టుముక్ అవుతుంది. అందుకే మమ్మీ డైట్ మెయింటైన్ చేయరా అది ఇది అని అంటున్నా గైస్. ఇక మా మమ్మీ దగ్గర ఉంటే డైట్ ఏం కాదు, నాడికి సురికంటున్నా అంట గైస్. ఇప్పుడైతే మమ్మీ నేనైతే కేక్ తిందామని డిసైడ్ అయిపోయినా. మీకు మమ్మీకి దేంట్లో దాంట్లో వేస్తాను, నేను కూడా రెండిట్లో దాంతో వేసుకొని తింటా ఇప్పుడు. ఇక మమ్మీ ఎంత కావాలా నీకు? ఎంత వేయాలి ఇది? కొంచెమా? గైస్ మమ్మీ అయితే తింటున్నది. ఖరాబ్ కదా అదే మమ్మీ? నేను కూడా వేసుకున్నా. కేక్ అయితే క్రేజీ ఉండే గైస్. మమ్మీ మస్తుండే కదా కేక్. తిన్నది తిన్నాం గైస్. ఇది టైగర్ కూడా వేయకుంటాం గైస్. టైగర్ కూడా వేస్తాం గైస్. ఇప్పుడు తిన్నాక 3 అయింది పాప. మాకు తినే టైం అయింది. దానికి వేసినాక తింటా గైస్. అది తినకపోతే నాకు తినబుద్ధి కాదు. నాడు దా ఫుడ్ వేస్తా దా పెట్టదా. అది చూపి తురుక్కుంటా వస్తుంది. చూడండి గైస్, చూడగానే టైగర్ బొండ అయితే వేసింది. దా పెట్టదా దా వేస్తుందా టైగర్. చూడండి గైస్ వచ్చింది ఇప్పుడు తింటది. ఇప్పుడే టైగర్ వేసిన. సో ఇప్పుడు నేను కూడా కేక్ తినేసి. మమ్మీ మన వీడియో ఒకటి మస్తు వైరల్ అయింది మమ్మీ. 900 మెంబర్స్ చూసిండ్రు. గైస్ మమ్మీ కూడా థ్యాంక్ యూ. మమ్మీ కూడా ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నది. మమ్మీ చిన్నప్పుడు స్కూల్కి పోలే కదా, నేను అప్పుడప్పుడు కొంచెం ఒక్కొక్క వర్డ్స్ నేర్పించుకుంటూ ఉంటా. సో అందుకే అట్లా కొంచెం చెప్తుంది. ఇది చూడు ఏమే టైగర్. ఇది స్టిల్ పెట్టమంటే పెట్టది, దీనికి ఇష్టం ఉన్నప్పుడే పెడుతుంది గైస్.
సో గైస్ ఎనీయో థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తున్నది. సో ఫ్యూచర్లో అయితే మంచిగా ప్లాన్ చేద్దాం, ఇంకా క్రేజీ బ్లాగ్ చేస్తాం మమ్మీ డాడీతోని. అండ్ టైగర్ బండ కూడా ఉంటుంది దాంట్లో. సో గాయస్ ఇప్పటిదాకా నేను టైగర్ అయితే ఆడుకున్నాం, చూసుకోవచ్చు ఎట్లా ఆడుకుంటుందో. ఇప్పుడైతే టైగర్ అటు చూడు బేటా ప్లీజ్. సో గాయస్ టైగర్ ఇది. సో గాయస్ ఈరోజు బ్లాగ్ ఇక్కడ నేను చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయస్. అది టైగర్ మంచి కొట్టు.